అస్మద్గురుభ్యో నమః. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగానికి తగినటువంటి క్వాలిఫికేషన్ను సంపాదించుకున్న ఉద్యోగం రావట్లేదు అని బాధపడే వారి కోసమే ఈ యొక్క మంత్రం. మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుతూ మిగతా సమయాలలో స్మరించుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఈ నామాన్ని చదువుకునే ముందు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం చదువుకోవడం మంచిది. ఒకవేళ మాకు ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవడం అవ్వదండి అని అనుకుంటే ప్రతి గురు శుక్రవారాలలో తప్పులు లేకుండా ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రం చదివి అప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లకి తక్కువ కాకుండా అనుకోవాలి. రోజంతా కూడా మనసులో స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఈ నామాన్ని అనుకుంటూ ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. మనం చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగమే కాదు, వ్యాపారమైనా సరే, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఒక సాకార రూపంలోకి వస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి సంపుటీకరణ ద్వారానూ చదవచ్చు. సంపుటీకరణ ద్వారా చేస్తే ఇంకా ఫలితం చాలా త్వరగా కలుగుతుంది. సంపుటీకరణ చేయడానికి కూడా మాకు చేత కాదు, తప్పులు వస్తాయేమో లలితా సహస్రనామ స్తోత్రంలో అని అనుకునే వాళ్ళు కేవలం ఈ ఒక్క మంత్రాన్ని 108కి తగ్గకుండా నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటూ నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా చదవాల్సిందే. మనకు ఉద్యోగం కావాలి అంటే నియమాలు పాటించాల్సిందే. మాంసాహారం జోలికి వెళ్లకుండా మనం ఏకైక నిష్టతో ఒకే సమయంలో ఒకే ఆసనంలో కూర్చుని చేసినట్లయితే అంతకు మించి నియమాలు ఏమీ అక్కర్లేదు. రోజు దీపారాధన చేయక్కర్లేదు, నైవేద్యము పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. కానీ ఆహార నియమాలు తప్పనిసరిగా ఉండాలి. ఎదుటి వాళ్ళని దూషించడం, చాడీలు చెప్పడం ఇలాంటివి కూడా మానేయాలి. సరే, ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమన్నగర నాయికాయై నమః. నాయికాయై నమః అనే చదవాలి. నాయకాయై నమః కాదు, నాయకి కాదు, నాయిక. అందుచేత ఓం శ్రీమన్నగర నాయికాయై నమః అంటూ వీలైనన్ని సార్లు చదవండి. కుంకుమ పూజ చేసుకోండి. ఖచ్చితంగా మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. లోకా సమస్తా సుఖినో భవంతు.